పెద్దపల్లి జిల్లాలో పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు, ఏసీపీ గజ్జి కృష్ణ. ఇక ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఎవరికి వారే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. రోడ్డు ప్రయాణంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు అధికారులు. 33వ సంవత్సరం ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇదివరకు వారోత్సవాలు ఉండేది, ఇది మాసోత్సవంగా 3 సంవత్సరాల కింద మార్చేరు. ఎందుకంటే అవేర్నెస్ సరిపోతలేదు. ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందినట్టు యాక్సిడెంట్స్ నెంబర్ పెరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు ఎక్కువ పోతూనే ఉన్నాయి. కానీ మనం ఎంత అవేర్నెస్ కల్పించినా మార్పు రావడం లేదు. ఇక నెక్స్ట్ ఫైన్ల మీదకి ఇక నిన్న పోలీసు వారి మీటింగ్లో సీఎం గారు ఫైన్లు వేయించమని, అకౌంట్లు యాడ్ చేయమని చాలా సీరియస్గా చెప్పాడు. ఫ్యూచర్లో ఇక అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఒక రేంజ్ వరకే ఉంటుంది చెప్పడం అనేది. ఇక మీకు ఈ బాధ్యతలు, ఈ సిగ్నల్స్ ఇవన్నీ ఇప్పటివరకు సిఐ గారు, లోకల్ సిఐ గారు చెప్పారు కాబట్టి వాటి మీద పోను నేను. ఒకటి, మీరు ఆటో మిత్రులు రైట్ సైడ్ కూడా కూర్చోబెట్టుకుంటాను. ఓవర్లోడ్ వేసుకోవడమే కాదు, ఓవర్లోడ్ తప్పు. దాంట్లో ఇంకా పెద్ద తప్పు ఏంటంటే కుడి చేయవారు ఎవరిని కూర్చోబెట్టుకోకండి. ఎందుకంటే మనం కనబడదు, ఎదురొచ్చే వాహనాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణంలో అది ఒకటి. ఏది ఆటో, ప్రత్యేకంగా ఆటోలలో. అట్లే ఇదివరకు సార్ అడిగాను, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, ఫిట్నెస్లు ఎంతమందికి ఉన్నాయండి ఇక్కడ చేతులు ఏవటండి? నాకు తెలిసి 10%. పాత గవర్నమెంట్ ఓన్లీ ట్యాక్స్ రద్దు చేసింది. మీకు ఫిట్నెస్లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్లు కాదు. దయచేసి ఇన్సూరెన్స్లు కట్టుకోండి. మీకు ఎవరు ఇబ్బంది పెట్టారు. ఆఫీసులో కూడా ఫిట్నెస్కు పెద్దగా మీ ఆటో రిక్షా బండ్లకు ఫిట్నెస్ ఇవ్వడానికి మా ఇన్స్పెక్టర్లు ఏమి ఇబ్బంది పెట్టరు. చేసుకోండి.